కర్ణాటక మెన్, కర్ణాటక ఉమెన్ ఫ్రాంచైజీలైన ఆర్సీబీ మెన్, ఆర్సీబీ ఉమెన్ టీంలకు ఇదే హోమ్ గ్రౌండ్. క్రికెట్ ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు స్వర్గధామంగా పేరొందిన ఈ స్టేడియానికి చిన్నస్వామి పేరు ఎందుకు పెట్టారు అనే చర్చ ఊపందుకుంది. దీనిపై ఓ స్టోరీ. 1950వ దశకం నుంచి కర్ణాటకలో క్రికెట్ దినదిన ప్రవర్ధమానంగా ఎదగడానికి విశేష కృషి చేసిన వారిలో ఎం చిన్నస్వామి అగ్రగణ్యుడని అభిమానులు చెబుతూ ఉంటారు. మాండ్య నగరానికి చెందిన చిన్నస్వామి వృత్తిరీత్యా న్యాయవాది. తనకున్న క్రీడాభిరుచితో కర్ణాటకలో ఎస్ఏ శ్రీనివాసన్తో కలిసి క్రికెట్కు పటిష్ట పునాదులు వేశారు. మైసూర్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన 4 దశాబ్దాల పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు సేవలందించారు. కార్యదర్శిగా, అధ్యక్షుడిగా దీని అభివృద్ధికి విశేష కృషి చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా 1977 నుంచి 1980 వరకు పనిచేశారు. ఐసీసీలో భారత్ తరపున 1965, 73, 77 నుంచి 80 సంవత్సరాల్లో ప్రాతినిధ్యం వహించారు. బెంగళూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేశారు. 1969-70లో కేఎస్సీఏ స్టేడియం పూర్తయింది. చిన్నస్వామి సేవలకు గుర్తుగా ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. తొలిసారిగా 1974 నవంబర్లో ఇక్కడ నిర్వహించిన ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లోని వెస్టిండీస్ బ్యాట్స్మెన్ వివియన్ రిచర్డ్స్ గార్డెన్ గ్రీనిడ్జ్ రంగప్రవేశం చేశారు. టీమిండియా సాధించిన ఎన్నో రికార్డులకిదో వేదిక. 2007లో ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ 300 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పారు. బీసీసీఐ కూడా 2000 సంవత్సరంలో ఇక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసింది. ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు వెలుగులోకి రావడానికి ఈ స్టేడియం ఒక వేదిక అయింది. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 32,000. దీన్ని 70,000కు విస్తరించాలని కేఎస్సీఏ యోచిస్తోంది. ప్రపంచంలో పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారిత నిర్వహణ ఉన్న తొలి క్రికెట్ స్టేడియం కూడా ఇదే. అంతేకాదు భారతదేశంలో తొలిసారిగా జరిగిన 1996 మిస్ వరల్డ్ పోటీలకు కూడా ఈ స్టేడియమే వేదికైంది. చిన్నస్వామి స్టేడియం ఇప్పటి వరకు 25 టెస్టులు, 31 వన్డేలు జరిగాయి. ఇందులో 12 వరల్డ్ కప్ వన్డే మ్యాచ్లు ఉన్నాయి. 10 టీ20లు ఆతిథ్యమిచ్చింది. ఇందులో 3 వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్లు జరిగాయి. ఇంత గొప్ప చరిత్ర ఈ స్టేడియం సొంతం.